రైట్. అయితే బాలకృష్ణ గారు ప్రెసెంట్ అయితే మనం చూసాం కదా, మొత్తం ఎలిగేషన్స్ అన్ని కూడా పక్కన పెడితే అయితే నిజంగానే శ్రీనివాస్ని అరెస్ట్ చేసి ఉంటే ఎందుకని ఇప్పటి వరకు పోలీసులు బయట పెట్టలేదు, వర్షిణిని ఏం చేశారు అనే క్వశ్చన్స్ కూడా ఇవాళ రైజ్ అవుతూ ఉన్నాయి. సో ఒకవేళ కనుక అరెస్ట్ చేసినట్లయితే నిజంగానే అంటే ఇంత కాన్ఫిడెన్షియల్గా ఉంచాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? కాన్ఫిడెన్షియల్గా ఉంచాల్సిన అవసరం అయితే ఉందనే నా అభిప్రాయం. ఎందుకంటే కనపడితే వీడిని చంపేయాలి అన్నంత కోపంతో ఉన్నారు ప్రజలు. సో కాన్ఫిడెన్షియల్గా ఉంచితే బాగుంటుంది అనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నా ఆలోచిస్తున్నారేమో. ఏది ఏమైనప్పటికీ ఈ విషయం గురించి ఆ విష్ణు గారిని కనుక్కుంటే ఏమన్నా తెలుస్తుందేమో. ఎందుకంటే నేను హరిద్వార్లో ఉన్నాను కాబట్టి ఒక్కసారి ఆయనకి ఫోన్ చేయమ్మా. అయితే మీరు అన్నది కరెక్టే, విష్ణు గారికి కూడా మనం కాల్ చేయడం జరిగింది లైవ్లోని. బట్ ఏంటంటే ఆయన రెస్పాండ్ అవ్వాల. ఇదే దాని గురించి ఆయన అడుగుదాము, ఆయనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా. ఎందుకంటే అరెస్ట్ చేసిన వెంటనే వర్షిణి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారేమో పోలీసులు, ఇట్లా స్టేషన్కి రండి లేకపోతే మీ అమ్మాయిని తీసుకెళ్ళండి అని, కానీ లేకపోతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చి ఉండొచ్చా అని చెప్పి మనం కూడా విష్ణుకి కాల్ చేయడం కూడా జరిగింది. బట్ ఆయన ఏమాత్రం కూడా రెస్పాండ్ కాలా. బట్ ఆయన ఎప్పుడు కూడా మీతో టచ్లో ఉన్నారు కాబట్టి మీకేమైనా కాల్ చేశారా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా? నాకేం కాల్ చేయలేదమ్మా. అయినా ఒక్కసారి మీరు కాల్ చేయండి, ఆయనకి లిఫ్ట్ చేస్తారేమో. నేను ఆయనతో విష్ణుతో మాట్లాడి దాదాపుగా 20-25 రోజుల పైన అయింది. అవునా? రైట్. అయితే మరొకసారి మనం లైవ్లోని కాల్ చేసి చూద్దాము మరి ఆయన రెస్పాండ్ అవుతారా లేదా అన్నది. రైట్. బాలకృష్ణ గారు ఆయన అయితే అసలు రెస్పాండ్ కావట్లేదు. మరి అయితే దీని గురించి ఆయనకి తెలిసి ఉంటుంది అనుకోవచ్చా లేకపోతే ఏంటి? చెప్పమ్మా. అదే విష్ణు గారికి అయితే కాల్ చేసాం, ఆయన అయితే లిఫ్ట్ చేయట్లేదండి. అయితే ఆయనకి ఈ విషయం తెలిసి ఉండొచ్చు అనుకోవచ్చా మరి? తెలీదమ్మా, నాకు ఐడియా అస్సలు లేదు. నాకు అరెస్ట్ అయ్యాడు లేదు అనేటువంటిది హాఫ్ అన్ అవర్లో నేను ఇన్ఫార్మ్ చేస్తాను మీకు. బై ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాను. ఎందుకంటే నాకు ఇక్కడ సిగ్నల్ కూడా కరెక్ట్గా రావట్లేదు నాకు హరిద్వార్లో. హలో హలో. రైట్. అయితే చూడాలి ప్రెసెంట్ బాలకృష్ణ గారు ఏదైతే అరెస్ట్ అయ్యాడు అని చెప్తున్నారో ఇది నిజమైన మంచి పరిణామమే. ఎందుకంటే పోలీసులు తన పైన గాలింపు చర్యలు పెట్టారు, వెంటనే తనని అరెస్ట్ చేశారు అని అంటే అందరూ కూడా ఆనందపడేదే. దట్టు మీరు కూడా ఈరోజు చాలామంది అఖాడాలకు వెళ్ళి తనపైన ఇంకా కంప్లైంట్ చేస్తాను అని చెప్పారు కాబట్టి మరి ఇప్పుడు ఈ అరెస్ట్ అయిన దానిపైన మీరు నెక్స్ట్ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏంటి? ఆల్రెడీ నా 3 రోజుల క్రితమే కంప్లైంట్ చేశానమ్మా. నేను 3 రోజుల క్రితమే కంప్లైంట్ చేశా. నేను హరిద్వార్ వచ్చింది కూడా 3 రోజులు అయింది. సరే ఎంక్వైరీ యాక్షన్ తీసుకుంటారు అని అనుకుంటున్నా. కానీ వీడిని అరెస్ట్ చేసి ఉంటే ఒక్కసారి ప్రజలకి అది మొహాన్ని చూపించి ఒక్క నిమిషం కింద వదిలిపెడితే సమాధానం ప్రజలు చెప్పిన తర్వాత తీసుకెళ్ళి లోపలేయండి. దరిద్రం వదిలిపోతుంది, దేశానికి పట్టిన దరిద్రము వదిలిపోతుంది. ఏది ఏమైనప్పటికీ దీని వెనకాల ఇంకా కథ ఎంత ఉంది అనేటువంటిది కూడా కూపీ లాగాల్సిన అవసరం డిపార్ట్మెంట్ వారికి ఉంది. నేను లోకేష్ గారికి ట్వీట్ చేసినప్పుడు కూడా యోగి ప్రభాకర్ గారి పేరు కూడా మెన్షన్ చేశాను, రాజేష్ నాథ్ అఘోరి గారి పేరు కూడా మెన్షన్ చేశాను. ఈ హరిద్వార్ విప్లవంగానే తర్వాత నేను